వెల్కమ్ టు 108. తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ తనదైన ముద్ర వేసుకున్నారు. దాదాపు 25 ఏళ్ల క్రితం ఓ సాధారణ ఎంపీపీగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమె ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు సైతం ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు. ఇప్పటి వరకు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పార్టీల మార్పుతో నిత్యం వార్తలను నిలుస్తూ వచ్చారు. వివాదాలకు సైతం కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. 2023 ఎన్నికల సమయంలో సొంత గూడు కాంగ్రెస్కి వచ్చి మళ్ళీ ఎమ్మెల్యేగా సత్తా చాటారు. ఇప్పుడు కేబినెట్లో చోటు సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ ప్రస్థానం మీకోసం. కొండా సురేఖ వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం ఉక్కల్ అనే గ్రామంలో 19 ఆగస్టు 1956 సంవత్సరంలో జన్మించారు. సురేఖ తండ్రి పేరు తుమ్మ చంద్రమౌళి, తల్లి తుమ్మ రాధ. 5గురు సంతానంలో సురేఖ మూడో బిడ్డ. సురేఖకు 2 అక్కలు, ఒక చెల్లె, ఒక తమ్ముడు ఉన్నారు. సురేఖ తండ్రి R&Bలో పనిచేసేవారు. చిన్నతనం నుండి ఆమె చదువుతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో చాలా చురుగ్గా ఉండేవారు. డిబేట్ పోటీలో తప్పకుండా పాల్గొనేవారు. షటిల్స్ ఆడడం అంటే ఆమెకు చాలా ఇష్టం. ఇప్పటికి కూడా ఆడుతూ ఉంటారు. అప్పట్లోనే 2 వీలర్లో కాలేజ్కి వెళ్ళేవారు. చదువులో, ఆటల్లో ఇలా అన్ని విషయాల్లో తనదైన ముద్ర వేసుకుంటూ వచ్చారు. కొండా సురేఖ కొండా మురళిది ప్రేమ వివాహం. రాజకీయ నేపథ్యంలో ఉన్న కొండా మురళిని కొండా సురేఖ ప్రేమించి వివాహం చేసుకున్నారు. కాలేజ్ రోజుల్లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఒకరినొకరు ఇష్టపడ్డారు. 2 కులాలు వేరైనా పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ గురించి కొండా సురేఖ మాట్లాడుతూ, కాలేజ్ టైంలో మా బ్యాచ్లో 13 మంది అమ్మాయిలం, వీళ్ళు 4. మా వెనుక తిరుగుతూ ఉండేవారు. ఆయన మా బ్యాచ్లో ఎవరి కోసం తిరుగుతున్నాడో అర్థం కాకపోయేది. మేము ఎక్కడికి పోయినా వాళ్ళు అక్కడికి 4 వచ్చేవాళ్ళు. నా కోసం తిరుగుతున్నాడని తర్వాత తెలిసింది. ఎస్డి మీద నా చుట్టూ తిరిగేవాడు. నేను వెళ్ళే బస్సును ఫాలో అయ్యేవాడు. ఓ రోజు బైక్ని తీసుకొని నా ముందుకు వచ్చి ఆపాడు. తన ఫోన్ నంబర్ ఇస్తే మీ ఫోన్ నంబర్ నాకెందుకు అన్నాను. కొంచెం బ్రతిమలాడడంతో తీసుకున్నాను. చాలా రోజులు నా చుట్టూ తిరుగుతూ ఉంటే చేయాలని అనిపించి ఫోన్ చేశా. తర్వాత ఓ రోజు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. అప్పుడు ఆయన మీద నాకు గౌరవం పెరిగింది. తర్వాత నుంచి మా లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. కాంగ్రెస్తో రాజకీయాల్లోకి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కొండా సురేఖ. 1995లో కొండా సురేఖ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. భర్త ఉన్న కాంగ్రెస్ పార్టీతోనే ప్రస్థానం మొదలుపెట్టారు. మొదటిసారి మండల పరిషత్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. తర్వాత 1996లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యురాలిగా నియమితులయ్యారు. 1999లో షాంపేట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004, 2009 ఎన్నికల్లోనూ వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం, వికలాంగులు, జువినల్ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2023లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ మార్పుతో నిత్యం వార్తల్లో నిలిచారు కొండా దంపతులు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు వరకు కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా భారతీయ రాష్ట్ర సమితిలో చేరారు. కొండా సురేఖ 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2018 ఎన్నికల సమయంలో సీట్ల కేటాయింపు విషయంలో బీఆర్ఎస్ అధిష్టానంతో కొండా దంపతులకు గొడవ జరిగింది. దీంతో పార్టీ మారారు. మళ్ళీ సొంత గూటికే వచ్చి చేరారు. పార్టీల మార్పు విషయంలో కొండా దంపతులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ప్రత్యర్థులు ఈ విషయంలో కొండా సురేఖపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఇలా పార్టీల మార్పుతో ఆమె విమర్శలు ఎదుర్కోవడానికి ఆమె వీర విధేయతే ప్రధాన కారణం. వైఎస్ఆర్కు కొండా సురేఖ నమ్మిన బంటుగా ఉన్నారు. ఆయన మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మొదటిగా స్పందించింది కొండా సురేఖ. వైఎస్ జగన్కు మద్దతుగా 4 జూలై 2011న ఆమె తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2012లో వైఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉప ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాల కారణంగా ఆమె బీఆర్ఎస్లో చేరాల్సి వచ్చింది. వాస్తవానికి సురేఖ వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే భర్త మురళి వివాదం ఆమెకు కూడా ఆపాదించబడుతూ వస్తున్నాయి.